దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఏమన్నా దేవుని బిడ్డలారా, కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో దేవుని కృపను బట్టి 33 రోజులు ఉపవాస ప్రార్థన కొనసాగించబడుతుంది. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలోకి విడిచండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపగలిగిన యేసయ్య వందన. ఈ వీడియోని నా తండ్రి ఎవరైతే చూస్తున్నారో అయ్యా, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వాళ్ళని దీవించండి తండ్రి. వందనాలు. కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి, కృపలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన గొర్రెలను, మేకలను తండ్రి నాయన, గేదెలను, వ్యవసాయమును అయ్యా, వ్యాపారాలను ప్రభావ మీరు దీవించండి. చదువుని, ఉద్యోగాల బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో నువ్వు చేసిన ప్రతి మేలకై దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన తండ్రి నాయన అయ్యా, 51 రోజు ఉపవాస ప్రార్థనలో 33 రోజు మీరు కొనసాగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, దీవెన ఆశీర్వాదము మా సంఘం మీద, మాకు సంఘ సరిహద్దులపైన ఉంచి మీరు మహిమ పొందమని, జరుగుతున్న తండ్రి ఈ పనిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రయోజనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.